హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్. ఈ గాడ్ ఆఫ్ వార్ ఎవరైతే ఉండదు ఉండదు అని ప్రచారం చేశారో హేటర్స్ అందరికి గోవ గీయం అనే రోజు అయితే ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఒకటి వచ్చేసి బ్యానర్ ఇంటర్ ఆర్ట్స్ బ్యానర్, అలాగే హారిక హాసని క్రియేషన్స్, ఈ రెండు బ్యానర్లలో సంయుక్తంగా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంక ఎటువంటి అడ్డంకులు ఎటువంటి డోకాలు అయితే లేవు. హేటర్స్ కి అయితే గోవ బియ్యం అన్నది అనమాట. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 5:04 అయితే పోస్టర్ అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ తో అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టర్ చూసిన హేటర్స్ అయితే గోవ గీయం అనింది వాళ్ళకి. ఎందుకంటే చాలా వీడియోలో నేను చెప్పాను ఈ గాడ్ ఆఫ్ వార్ అనేది డ్రాగన్ తర్వాత వస్తుంది అని. నేను మొన్న వీడియోలో కూడా రీసెంట్ గా ఒక 3 days ముందు కూడా వీడియో చేయడం జరిగింది. మన గాడ్ ఆఫ్ వార్ దేవరా 2 ఏది రావచ్చు అంటే గాడ్ ఆఫ్ వారే వస్తుంది, గాడ్ ఆఫ్ వార్ వస్తేనే బెటర్ అని కూడా చెప్పడం జరిగింది. నేను ఏదైతే చెప్పానో ప్రెజెంట్ అదే అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అయితే ఎన్టీఆర్ గారి సినిమా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇంక ఎవరు ఏమన్నా సినిమా అనేది ఆగే పరిస్థితులు అయితే లేదు. ఇది చాలా పెద్ద ఫిలిం. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి డ్రీమ్ ఫిలిం. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో పాటు రాజమౌళి, అలాగే మన సందీప్ రెడ్డి వంగ, అలాగే ప్రశాంత్ నీల్ గారు, వీళ్ళందరూ కూడా ఒక కోవకు చెందిన వాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా వైజ్ గా పెద్ద హిట్లు అయితే పడ్డాయి. కానీ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే పాన్ ఇండియాలకు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ఒక స్పెసిఫిక్ గా మెయిన్ హీరో కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. అందుకే సరైన ప్రాజెక్ట్ తో దిగుదామని పాన్ ఇండియాలో ఈ గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ తో అయితే పాన్ ఇండియాలో దూసుకొస్తున్నాడు. ఈ పాన్ ఇండియాలోను ఈ గాడ్ ఆఫ్ వార్ అయితే ఖచ్చితంగా సునామీ అయితే సృష్టిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఎలాంటి డౌట్ అయితే పడవసరం లేదు. ఎందుకంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్, అలాగే ఎన్టీఆర్ గారికి ఈ డ్రాగన్ తోటి మన పాన్ ఇండియా వైజ్ గా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే డ్రాగన్ ఇంచుమించుగా లేదన్నా ఒక 2000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి డౌట్ పడవసరం లేదు. ఎందుకంటే డ్రాగన్ కథ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టోరీ అనమాట. కాబట్టి దాని తర్వాత వస్తున్న ఈ గాడ్ ఆఫ్ వార్ అయితే ఇంక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మెయిన్ ఈ స్టోరీ వచ్చేసి ఈ పోస్టర్ లోని ఒక త్రిశూలం అయితే మెయిన్ గా అయితే పెట్టడం జరిగింది. కానీ ఎన్టీఆర్ లుక్స్ కానీ ఇంకా ఎలాంటిది అయితే రివీల్ చేయలేదు. ఓన్లీ పోస్టర్, గాడ్ ఆఫ్ వార్ పోస్టర్, అలాగే స్టోరీ అవుట్లైన్, అలాగే కన్ఫర్మేషన్, ఇది మాత్రమే ఈ రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను ఇంకా ఎన్టీఆర్ ఫోటో ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ఇప్పటి వరకు అయితే లేట్ అయింది. కానీ ఏది రాలేదు, ఓన్లీ పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే రియల్లీగా గూస్ బంప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే త్రిశూలం దాని కిందన పడుతున్న జనాలు, అలాగే ఇది ఒక పురాణ కథలు అయితే తలపిస్తున్నట్టు అయితే ఉంది. కాబట్టి ఈ సినిమా భారీ అంచనాలతో రావడం, అంతే స్థాయిలో రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా వైజ్ గా మంచి మైథాలజికల్ మూవీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి డౌట్ అయితే పడవసరం లేదు. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా మాత్రం ఇంకా ఎన్టీఆర్ త్రివిక్రమ్ అయితే వచ్చేస్తున్నారు. ఇంకా కాసుకోవడమే. దీనికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. కానీ కొన్ని ఎన్టీఆర్ లుక్స్ గా రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగున్నైతే వాళ్ళు అయితే అనుకుంటున్నారు. ఫస్ట్ ఈ పోస్టర్ లోను ఏముందనేది అయితే క్లియర్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పోస్టర్ అయితే ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత దానిలో ఏముందనే విషయం అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ పోస్టర్ చూస్తుంటే ఇందులోను ఒక 4 లైన్స్ అయితే మన మేకర్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ లైన్ వచ్చేసి బార్న్ ఇన్ ది నార్త్, అంటే కథ అనేది ఉత్తర భారతదేశంలో అయితే పుట్టింది. తర్వాత లైన్ వచ్చేసి ఫోర్జ్డ్ ఇన్ ది హార్ట్ ల్యాండ్, అంటే భారతదేశం మధ్య భాగంలో ఈ కథ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. అలాగే థర్డ్ లైన్ వచ్చేసి వర్షిప్డ్ ఇన్ ది సౌత్, దక్షిణ భారతదేశంలో ఈ స్టోరీ అనేది ఆదరించబడింది. ఇంకా లాస్ట్ లైన్ వచ్చేసి నౌ ఏ టేల్ డెస్టైన్ టు ద బిలాంగ్స్ టు ద యూనివర్స్, అంటే కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యింది లేదా ఆదరించబడింది అని క్లియర్ గా అయితే ఒక 4 లైన్స్ అయితే మేకర్స్ వాళ్ళు అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అంటే ఈ పోస్టర్ లో కనిపిస్తున్న దృశ్యాలు చూసుకుంటే త్రిశూలం, అలాగే డిఎన్ఏ హెలిక్స్, అలాగే యుద్ధ భూమి వంటి విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా అనేది ఒక పురాతన స్టోరీ, అంటే పురాణాలను గుర్తు చేసే స్టోరీ, లేక సైన్స్, అలాగే చరిత్ర, ఇవన్నీ కలిపిన భారీ మైథాలజికల్ మూవీ అని అయితే క్లియర్ గా అయితే వీళ్ళు వేసిన పోస్టర్ ద్వారా అయితే మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టర్ లోని ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ పేరు
కంబైన్డ్ గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే సెపరేట్ గా కాకుండా ఎన్టీఆర్ లోని టీఆర్ తీసుకొచ్చి త్రివిక్రమ్ రెండింటిని కలిపి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా గాడ్ ఆఫ్ వార్ అని ఎక్కడ కూడా అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వచ్చేసి టైటిల్ పోస్టర్ అయితే కాదు, ఓన్లీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మేషన్ అయిందని అయితే పోస్టర్ ఇచ్చారు. ఇందులో ఎక్కడా కూడా గాడ్ ఆఫ్ వార్ అని అయితే మనకి ఇంకా పెట్టలేదు. తర్వాత టైటిల్ అనౌన్స్మెంట్ అయితే పెద్ద ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఈ టైటిల్ అనౌన్స్మెంట్ అనేది చాలా సెపరేట్ గా ఒక ఈవెంట్ పెట్టి ఈ స్టోరీని అయితే రివీల్ చేసి గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ అయితే వేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ పడవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ అనేది సినిమా స్టార్ట్ అయింది కదా, దీని తర్వాత సంగతి మొత్తం అంతా ఉంటది. ప్రజెంట్ అయితే మన ఎన్టీఆర్ గారు డ్రాగన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చేసి వ్యక్తి వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సినిమా వచ్చేసి అక్టోబర్ 2కి అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అంటే 10వ నెల అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే పూర్తిగా ఎన్టీఆర్ గురించే మన కథ స్క్రిప్ట్ మొత్తం అయితే డిజైన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ విక్టరీ వెంకటేష్ అక్టోబర్ 2 రిలీజ్ అవుతుంది. అంటే షూటింగ్ వచ్చేసి ఇంచుమించుగా ఒక 2 నెలలు అయితే కంప్లీట్ చేసేస్తారు. దాని తర్వాత ఎడిటింగ్ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ గా అక్టోబర్ 2 తర్వాత అయితే ఎన్టీఆర్ గురించి అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే గట్టిగా కూర్చుంటాడు. ఎందుకంటే తనతో పాటు ఉన్న డైరెక్టర్లు కూడా ముందంజలో ఉన్నారు కాబట్టి పాన్ ఇండియాలో తనదైన ముద్ర వేయాలని త్రివిక్రమ్ గారు అయితే ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టోరీని అయితే చాలా బాగా అయితే రాస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మైథాలజికల్లోని మాటలు ఇంపార్టెంట్ అన్నమాట. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల గురించి తెలుసు కదా, చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే రాస్తారు. నేను చాలా సార్లు చెప్పడం జరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి. ఎందుకంటే ఆయన మాటలు డైరెక్ట్ గా గుండెని అయితే తగిలిపోతాయి అనమాట. అంతటి మంచి డైలాగ్ రాస్తాడు. అలాంటి చిత్రంలోనే దేవుడికి సంబంధించిన స్టోరీ అంటే మెయిన్ మీకు చెప్పలేదు కదా, ఇది ఒక కుమార్ స్వామి స్టోరీ అండి. కాకపోతే ప్రజెంట్ అయితే త్రిశూలం అయితే ఈ రివీల్ అయితే చేశారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలీదు. స్టోరీ అనేది బయటకు వచ్చినప్పుడు అయితే కుమారస్వామి గారి స్టోరీ అనేది చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఓన్లీ త్రిశూలం పోస్టర్ మాత్రమే వేశారు. కాబట్టి ఖచ్చితంగా స్టోరీలో ఒకటే కాన్సెప్ట్ కాకుండా 2-3 మిక్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే క్లియర్ గా వాళ్ళు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో ఈ ట్యాగ్ లైన్ లోని ఫస్ట్ వచ్చేసి నార్త్ లోని, తర్వాత మధ్య భారతదేశంలో, తర్వాత సౌత్, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా స్టోరీ అనేది అంటే ఎవరు కూడా ఊహించడానికి కూడా లేదు. అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మనకు తెలియకుండా జరిగి ఉంటుంది. ఇంత అంటే ఫస్ట్ నార్త్ లో పుట్టి, తర్వాత మధ్య భారతదేశంలో, తర్వాత సౌత్ లో, ఇది మొత్తం ఇదంతా దేవుడు ఆదరించబడి లాస్ట్ ప్రపంచాన్ని ఆదరించాడని అయితే క్లియర్ గా అయితే ట్యాగ్ లైన్లు అయితే పెట్టారు. కానీ మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా కొన్ని రోజులైతే ఈ స్టోరీ ఏంటనేది పూర్తిగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ రోజు ఇదైతే ట్రెండింగ్ లో ఉంది గాడ్ ఆఫ్ వార్ కి అయితే ఎలాంటి బ్రేక్లు అయితే పడవు, చాలా పక్కా పగడబందీగా అయితే వస్తుంది. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి అప్డేట్స్ అన్ని కూడా ఎన్టీఆర్ గురించి ఏ ఒక్కటి అప్డేట్ కూడా మిస్ అవ్వదు. స్పాంటేనియస్ గా అయితే మన ఛానల్ అయితే డిస్ప్లే అవుతుంది కాబట్టి క్లియర్ గా అయితే మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.